వెల్కమ్ బ్యాక్ జూనియర్స్ టు అవర్ వండర్ఫుల్ ఛానల్ ఇమాజిన్ జూనియర్స్. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ కోసం డిస్కస్ చేయబోతున్నాం. అదే ఎనర్జీ. ఎనర్జీ అంటే ఏంటి? ఎబిలిటీ టు డూ వర్క్. ఏం పని చేయాలన్నా కొంచెం ఎనర్జీ కావాలి. నడవాలన్నా, బల్బు వెలిగించాలన్నా, కార్ని కదిలించాలన్నా, దేనికైనా చిన్న ఎనర్జీ కావాలి. ఎనర్జీ అంటే శక్తి. ఏదైనా చిన్న పని చేయడానికి, అంటే తినడం మనకి నడవడానికి శక్తి ఇస్తుంది. తర్వాత కార్కి పెట్రోల్ పోయడం, ఫ్యూయల్ పోయడం వల్ల అది కదులుతుంది. అది వాటి ఎనర్జీ యొక్క సోర్సెస్. కాబట్టి ఏం పని చేయాలన్నా మనకి ఎనర్జీ కావాలి. అసలు ఎనర్జీ ఎందుకు అంత ఇంపార్టెంట్? ఎనర్జీ హెల్ప్ చేస్తుంది మనకి ఏదైనా పని చేయడంలో. ఎనర్జీ లేకపోతే మనం పని జరగదు. దాని తర్వాత ఎనర్జీ ప్రతి మిషన్కి, ప్రతి వ్యక్తికి అవసరం. ఎనర్జీని ఎవరు క్రియేట్ చేయలేరు, డెస్ట్రాయ్ చేయలేరు. ఏంటి? ఎనర్జీని ఎవరు క్రియేట్ చేయలేరు, డెస్ట్రాయ్ చేయలేరా? కన్వర్ట్ చేయగలరా? అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా ఈ విండ్ మిల్స్ని చూసారా? ఇక్కడ విండ్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీలా మారుతుంది. అంటే ఇక్కడ ఎనర్జీ ఎవరు క్రియేట్ చేయట్లేదు, డెస్ట్రాయ్ చేయట్లేదు, అది మారుతుంది. ఎనర్జీస్ ఎన్ని టైప్స్? హీట్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, సౌండ్ ఎనర్జీ, మస్కులర్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ. ఈ అన్ని ఎనర్జీస్ కోసం మనం ఇప్పుడు ఈ ఒక్క వీడియోలోనే డిస్కస్ చేయబోతున్నాం. సో ఐ హోప్ యూ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఎక్సైటెడ్ అండ్ లెట్స్ గో ఫార్వర్డ్. ఓకే, ఎనర్జీ కన్వర్జేషన్ అంటే ఏంటి? ఫస్ట్, ఎలక్ట్రిసిటీ ద్వారా మనం లైట్స్ని వెలిగిస్తాం. దాన్ని బల్బ్స్ని వెలిగించడం వల్ల ఇక్కడ ఎలక్ట్రిసిటికల్ ఎనర్జీ, బల్బ్ ఎనర్జీ. అంటే ఫుడ్ తినడం వల్ల మనకి మూమెంట్, తర్వాత సన్లైట్ వల్ల ఎలక్ట్రికల్ ఎనర్జీ, తర్వాత ఫ్యూల్ పోయడం వల్ల కార్ కదులుతుంది, మోషన్. ఇక్కడ అన్ని ఎనర్జీ కన్వర్జేషన్ అవుతుంది. ఇక్కడ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఉంటాయి. రెన్యూవబుల్ అంటే దేన్ని అయితే అన్లిమిటెడ్, మనం ఎంతైనా వాడుకోవచ్చు. నాన్ రెన్యూవబుల్ అంటే కొంచెమే ఉంటాయి, మనం ఎప్పుడో ఒకసారి అవి అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఇవన్నీ రెన్యూవబుల్, అన్లిమిటెడ్. ఓకే, దీని తర్వాత ఇప్పుడు మనం రీక్యాప్ చేసుకుందాం. ఎనర్జీ అంటే ఒక పని చేయడానికి కావాల్సిన శక్తి, అబిలిటీ. దాని తర్వాత ఎనర్జీకి ఎన్నో ఫార్మ్స్ ఉంటాయి. తర్వాత ఎనర్జీలో రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటాయి, అంటే అర్త్కి చాలా మంచివి. తర్వాత ఎనర్జీ వన్ స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారుతుంది. ఎనర్జీని ఎవరు క్రియేట్ చేయలేరు, డెస్ట్రాయ్ చేయలేరు, కానీ వన్ స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మార్చగలరు. ఎలక్ట్రికల్ ఎనర్జీ లైట్ ఎనర్జీ లాగా, తర్వాత సోలార్ ఎనర్జీ ఎలక్ట్రిసిటికల్ ఎనర్జీ లాగా, ఎల్లో లాగా మార్చగలరు. దాని తర్వాత రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ కూడా అర్త్కి చాలా మంచిది. అసలు ఎనర్జీని ఎలా మెజర్ చేస్తారు? జూల్. అసలు దీన్ని ఎవరు డిస్కవర్ చేశారు? జేమ్స్ ప్రెస్కాట్ జూల్ అనే అతను ఈ SI యూనిట్ ఆఫ్ జూల్, అంటే ఈ ఎనర్జీ యొక్క యూనిట్ జూల్ని డిస్కవర్ చేశారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.